ప్రేమ్, ఆ గాజు చామంతిదే నాన్న, ఇది చామంతిదే. చామ్ 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 చామంతిని ఇక్కడ దాచారన్నది నిజమే. ఇప్పుడు తనని ఎటో మార్చేశారు. ఇక్కడున్నావు చామంతి, నువ్వేం చేస్తున్నావో నాకు తెలియట్లేదు. నేనేం చేయాలి? ఎలా నిన్ను కాపాడుకోవాలి? ఎస్ఐ గారు, దొరికిన ఒక్కడు చనిపోయాడు. చామంతిని ఎలా కనిపెడతారు? సార్, మనం వస్తున్నప్పుడు ఒక అంబులెన్స్ వెళ్తుంది కదా, దాంట్లో చామంతిని తీసుకెళ్లారేమో. అయ్యే ఛాన్స్ ఉంది ప్రేమ్ గారు, పట్టుకుందాం. అవును సార్, ఎంతో దూరం వెళ్ళుండరు. పదండి సార్, పదండి. సార్ రండి సార్. సార్ ఒక్క నిమిషం. సార్, వీడు చామంతిని కిడ్నాప్ చేసినోడు అయి ఉంటాడు. వీడిని మీరు చూసారా సార్? లేదు ప్రేమ్ గారు, వీడిని ఎప్పుడు చూడలేదు. సార్, ఈ ప్లేస్లో దొరికింది కాబట్టి ఖచ్చితంగా ఆ గ్యాంగ్ వాళ్ళదే సార్. అంబులెన్స్లో వీడు ఉండే ఉంటాడు. వెళ్దాం సార్. మీరు నన్ను ఫాలో అవ్వండి. నేను మా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి అంబులెన్స్ని ఫాలో అవ్వమని చెప్తాను. ఓకే సార్, పదండి. పద నాన్న. మేము వెళ్ళే రూట్లో ఒక అంబులెన్స్ వెళ్ళింది. ఆ అంబులెన్స్ ఏ రూట్లో వెళ్ళిందో సీసీటీవీ ఫుటేజ్ చూసి నాకు వెంటనే డీటెయిల్స్ చెక్ చేసి చెప్పండి. ఓకే సార్. నాన్న, చామంతికి ఏమీ కాదు కదా? చామంతికి ఏం కాదురా, నువ్వేం కంగారు పడకు. ప్రేమ్ గారు, మీరు కంగారు పడకండి. చామంతి గారికి ఏం కాదు. రేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా మెయిన్ రోడ్లో వెళ్ళొద్దని? మన రూట్లో వెళ్ళు. వినయ్, చెక్ చేసావా? ఏమైంది? ఎటు? మేము లెఫ్ట్కి వెళ్ళాలా? నాన్న, ఇటు వెళ్ళండి. స్ట్రైట్గా వెళ్ళి అక్కడ రైట్ తీసుకో. కంగారు పడకండి. ఇంజెక్షన్ డైరెక్ట్గా వేశారు. సెలైన్ ద్వారా వేయాలి. ఆ తర్వాత ఈ అమ్మాయి బాడీలోని అవయవాలని తీసేయచ్చు. అర్థమైందా? ఎస్ఐ గారు, మరి చామంతి ఎక్కడ కనిపించట్లేదండి. తను ఎక్కడికైనా తీసుకుపోయి ఉంటారా? ఏం తెలియట్లేదు సార్. ఈ మధ్య ఆర్గన్స్ని స్మగుల్ చేసే గ్యాంగ్ ఒకటి వచ్చింది. వాళ్ళ పనే అయి ఉంటుందేమోనని డౌట్గా ఉంది. వాళ్ళకు కానీ దొరికారంటే ఇక మనిషి కనిపించదు సార్. చామంతికి ఆ పరిస్థితి రావద్దు సార్. ఒక నిండు ప్రాణం పోకూడదు సార్. వాళ్ళని ఎలాగైనా పట్టుకోండి. తప్పకుండా మా శ్రాయశక్తులా మేము ప్రయత్నిస్తాం. మనిషి దొరికితే మేము ఫోన్ చేస్తామండి. మీకేమైనా తెలిస్తే మాకు ఫోన్ చేయండి. ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. చామంతికి మాత్రం ఏం కాకూడదు.
ప్రేమ్ గారు ఎక్కడండి? చామంతి కోసం వెతుకుతున్నాడమ్మా. ఏంటి మాకి పరీక్ష అమ్మా? వెతికి వెతికి అలిసిపోయాను. జాడ తెలియక తనని ఏం చేశారన్నది అర్థం కాక భయం వేస్తుందమ్మా. నా చామ్ని నన్ను విడదీయాలన్నదే నీ కోరిక. నీకోసం ముక్కు పుడక తెప్పించుకున్నావు, మా కోసం ఆలోచించావని అనుకున్నామే. చామంతి నిన్ను అంతలా కొలిచి నమ్మిందే. ఇదేనమ్మా నువ్వు చామంతికి ఇచ్చే బహుమతి? ఇదేనా నీ భక్తులకి నువ్విచ్చే దీవెనలు? ఇవేనా నీ ఆశీస్సులు? ఇప్పుడు నువ్వు ఉన్నావా అని నాకు అనుమానం వస్తుందమ్మా. నువ్వు ఉన్నావని నమ్ముతున్న నాకు అది అబద్ధం అని అనిపిస్తుంది. నువ్వు లేవు అన్నది నిజమేమో అని అనిపిస్తుంది. ఉంటే రా, నా చామంతి ఎక్కడుందో చెప్పు. అంత మంచి మనిషికి ఏం కాకూడదు అనుకుంటే నువ్వు రా. నా చామంతి ఎక్కడుందో చూపించమ్మా. ఇదిగోండి సార్. ఇంకొంచెం సేపు ఉంటే సిలైన్ అయిపోతుంది. ఆపరేషన్ స్టార్ట్ చేసి అవయవాలు తీసేయచ్చు. ఎప్పట్లానే శవాన్ని కాల్చేసి బూడి చేయమని చెప్పు. ఓకే సార్. హలో సార్. అవునా? బ్లడ్ గ్రూప్ ఏంటి సార్? ఓకే, మీకు 2 అవర్స్లో చేరుతుంది సార్. డోంట్ వరీ సార్. ఉంటాను. 10,000 కోట్లకి అధిపతి అయిన ఒకటికి అర్జెంటుగా గుండె కావాలంట. బాంబే బ్లడ్ గ్రూప్ని బట్టి చూస్తే ఈ అమ్మాయి హార్ట్ సరిపోతుంది. ఒక 100 కోట్లు అడిగినా ఇస్తాడు. సెటిల్ అయిపోవచ్చు డార్లింగ్. కాలమ్మ తల్లి, నా చామ్ ఎక్కడుందో మాకు దారి చూపించమ్మా.